హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా తమ్ముడి బర్త్డే ఉంది. సో మా మరదలు అయితే చూసారుగా గారెలు అలాగే చిప్స్ అయితే చేసి పెట్టింది. సో నా కోడలు చూడు చిప్స్ కావాలి అని అక్క అనేసి వచ్చింది. తీసుకోరా ఏం కావాలంటే గారెల చిప్స్ అంటే చిప్స్ కావాలి అక్క అనేసరికి చిప్స్ అయితే వేసి ఇచ్చాను. సో మా బాబు నా కోడలు అయితే ఇద్దరు కలిసి చిప్స్ అయితే తిన్నారు అలా సరదాగా. సో ఇప్పుడైతే మా మరదలు అయితే మా కోసము వెజ్ బిర్యానీ అయితే చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము, ఎందుకంటే నేను ఎప్పుడు చేసేటప్పుడు చూడలేదు. మా మరదలు అయితే చేస్తుంది, చూస్తున్నాను. దీనికోసం అయితే క్యారెట్, మిల్ మేకర్, బఠానీ అలా కొన్ని వెజిటేబుల్ అయితే కొన్ని అలా పచ్చిమిర్చి, ఆనియన్ అలా టమాటో కొన్ని అయితే అలా కట్ చేసి పెట్టుకుంది. సో చూద్దాం మా మరదలు ఎలా చేస్తుందో ఏంటి అనేసి. ఇక్కడ చూసారుగా మా పెద్దమ్మ నా అల్లుడు, చూడండి నా అల్లుడు ఎలా చూస్తున్నాడో. సో ముందుగా అయితే గంజి అయితే పెట్టుకోవాలి. గంజి పెట్టినాక ఆయిల్ వేసి అందులో అయితే ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో అందులో మళ్ళీ క్యారెట్, అలాగే ఆలుగడ్డ, ఇంకా బఠానీ అలా మనకు వెజిటేబుల్స్ ఇలా వేసేటి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవాలి, మనకు అందుబాటులో ఏముంటే అవి. సో ఇందులో ఆలుగడ్డ కూడా వేసింది మా మరదలు, అలాగే మిల్ మేకర్ కూడా వేసింది. సో ఇలా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అల్లం పేస్టు, ధనియాలు, మిరియాలు, ఇలా కొన్ని బిర్యానీ ఆకు, మళ్ళీ దాల్చిన చెక్క అని ఏమో అంటారు కదా, దాని నేమ్ అయితే నాకు తెలియదండి. సో అది వేసుకోవాలి. కొన్ని మసాలా ఐటమ్స్ అయితే కొన్ని వేసింది మా మరదలు. సో ఇలా కాసేపు కలపాలి, చాలా మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కాసేపు అలా వేగాక సో ఇందులో సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్, పసుపు, ఇలా సో సారీ అండి, పసుపు అయితే యాడ్ చేయలేదు, నాకైతే అంత ఐడియా లేదు, పసుపు యాడ్ చేయలేదు అనుకుంటా. సో సాల్ట్ అయితే వేసింది మా మరదలు. సో సాల్ట్ వేసాక రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సో మా మరదల్ని అడిగాను వాటర్ ఎంత పోయాలరా అంటే, మనము రైస్ని బట్టి వాటర్ పోసుకోవాలి అక్కయ్య అంది. సో మా మరదలు రైస్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసింది. సో వాటర్ అయితే యాడ్ చేశాక ఇలా ఒకసారి కలుపుకోవాలి, చూశాక కొంచెం మరుగుతుందనుకో, మరిగే వాటర్లో అయితే రైస్ వేయాలి. ఇక్కడైతే మేమైతే రైస్ వేసాము. సో రైస్ వేసాక మొత్తం సో మంచిగా అయితే మిక్స్ చేయాలి అన్నీ కలిసేటట్టుగా, ఓకేనా. సో నేను వెజ్ బిర్యానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చూడడము. సో ఫైనలీ అయితే కొత్తిమీర వేసుకోవాలి. మొత్తము దగ్గరికి వచ్చాక కొంచెము కొత్తిమీర పైన కొత్తిమీర యాడ్ చేసి ఇలా మూత పెట్టేయాలి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.